హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసింటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది, సో చూసి ట్రేడ్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ డైలీ టైం ఫ్రేమ్లో సో ఇక్కడ మనకు ఒక బిగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. బిగ్ బేరిష్ క్యాండిల్ ప్రీవియస్ మార్కెట్ ఏదైతే 2 days హైస్ అండ్ లోస్ని కంప్లీట్లీ మార్కెట్ అనేది కింద ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది, బ్రేక్ డౌన్ అయింది. బట్ ఇక్కడ నోటీస్ చేసినట్టయితే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో సపోర్ట్ జోన్ 21,950 అండ్ 21,850 లెవెల్ ఆర్ 800 లెవెల్. ఈ జోన్ వచ్చేసి కంప్లీట్లీ ఒక సపోర్ట్ జోన్. ఎందుకంటే ప్రీవియస్లీ మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ మనకి హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఇదే జోన్ దగ్గర లాస్ట్ టైం మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే జోన్ దగ్గర ప్రీవియస్లీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయిపోయినట్టే ఆల్ టైమ్ హైస్ దగ్గర. అండ్ మార్కెట్ ఇప్పుడు రిజెక్ట్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చింది. రేపు ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, సస్టైన్డ్ అవ్వకుండా మార్కెట్ ఈ లెవెల్ కింద ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఫర్దర్గా మార్కెట్ ఒక టార్గెట్స్ చాలా బిగ్గా ఉన్నాయి, బికాజ్ ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అండ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి 21,800 బిలో ఉందనుకోండి, మార్కెట్ 21,500 వరకు రావచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోకుంటే అండ్ ఇంకా మార్కెట్ 21,000 లెవెల్ వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గానైతే బేరిష్ ఉంది. సో మార్కెట్ వీక్నెస్ షో చేస్తుంది. బట్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్స్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఏదైతే ఈ జోన్ ఉందో ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్న జోన్ ఆ జోన్ దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నో. సో మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్లో ఈ లెవెల్స్ ఏదైతే ఇవాళ హై ఉందో ఆ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ డేటా చూసినట్టయితే నెగిటివ్ ఉంది. అండ్ ఇవాళ మనం ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 22,200 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈవెన్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హై కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అండ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో నిఫ్టీ ఈ లెవెల్ ఇంపార్టెంట్. నిఫ్టీలో ఈ లెవెల్ కింద ఉంటే మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో 15 minutes టైం ఫ్రేమ్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్. బికాస్ డైలీ టైం ఫ్రేమ్కి ఎందుకు చూపించానంటే ఈ జోన్ వచ్చేసి సపోర్ట్ జోన్ దగ్గర యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఉంది. 21,950 అండ్ 21,800 లెవెల్ వచ్చేసి ఒక సపోర్ట్ లెవెల్ అని చెప్పి చూపించాను. సో ఈ లెవెల్స్ కింద ఉంటే మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బేరిష్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక అప్ సైడ్లో డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అప్ అండ్ డౌన్, అప్ సైడ్లో అండ్ డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉంది. సో మార్కెట్ ఎంటైర్లీ ఇదే జోన్స్ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ కూడా 2 days ఒక హైస్ని అండ్ అదేవిధంగా కంప్లీట్లీ బాడీని కూడా మార్కెట్లో బ్రేక్ డౌన్ చేసింది. అండ్ ఇక్కడ 46,000 బిలో ఏదైతే మార్కెట్ సపోర్ట్ ఉండేనో దాని కింద 46,000 బిలో మార్కెట్లో క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ కూడా అదే జోన్ ఉండే 46,000 అంటే 46,300 అండ్ 46,000 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్స్ ఉండే. సో ఆ లెవెల్స్ కింద మార్కెట్ ఇప్పుడైతే క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మార్కెట్కు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆర్ఎల్స్ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ దీని కిందికి వస్తుంటే కనుక ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఇంకా ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ ఇంకొక 1,000 points మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ని మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ 45,500 అండ్ 45,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. 45,500 అండ్ అదేవిధంగా 45,000 లెవెల్ వరకు మార్కెట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కంప్లీట్లీ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అప్ సైడ్లో రెసిస్టెన్స్, ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్లో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ సపోర్ట్స్ బ్రేక్ అయింది అనుకోండి, లైక్ ఏదైతే కింద డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్ అవుతే ఇంకా ఎక్కువ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ బేరిష్ ఉంది. అండ్ ఇవాళ మార్కెట్లో చూసినట్టయితే ఇప్పుడు మనకు సడన్ ఫాల్ వచ్చిన తర్వాత 46,700 లెవెల్ అండ్ అదేవిధంగా 46,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో
రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇప్పుడు 46,500 మధ్యలో రెసిస్టెన్స్. సో ఇక్కడ మన 46,000 బిలో మార్కెట్లో క్లోజ్ అయింది కాబట్టి యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్స్. దీని కింద మార్కెట్లో ట్రేడ్ అయినా సరే ఇది మనకి రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 45,500 అండ్ 45,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంట్రాడే టైమింగ్స్ పెట్టుకుందాం, 15 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 15 minutes పెడతాను, దాని తర్వాత మనం ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది మార్నింగ్ సో ఈ లెవెల్స్కి కన్సాలిడేషన్ జరిగింది, దాని తర్వాత మనకి సడన్ ఫాల్ వచ్చింది మార్కెట్లో అండ్ ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్. దాని తర్వాత మార్కెట్లో సడన్ ఫాల్ వచ్చి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఫాల్ అయ్యింది అండ్ అగైన్ ఎగ్జాక్ట్లీ 46,000 లెవెల్ దగ్గర బయర్స్ యాక్టివ్ అయ్యి అప్ సైడ్లో వెళ్ళింది, వీ షేప్ రికవరీ చేసింది. స్టాప్ లాస్ బోత్ సైడ్స్ ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. అండ్ 46,300 లెవెల్ దగ్గర అంటే ముందు మనకి ఇది సపోర్ట్ ఉండే అది మనకి రెసిస్టెన్స్ అయింది, ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. క్లోజింగ్ కూడా మనం చూసినట్టయితే 46,000 బిలో మనకు క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఇక్కడ దీని కింద ఉందనుకోండి, సో 46,000 బిలో ఉంటే డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 45,500 లెవెల్ వరకు అండ్ 45,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 46,300 అండ్ అప్ సైడ్లో ఇంకా వెళ్తే 46,500 600 లెవెల్స్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ చూసినట్టయితే 21,950 ఎగ్జాక్ట్లీ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంది. సో ఇక్కడ మనం చూడండి మార్కెట్ ఒకసారి ఇదే పాయింట్ నుంచి రియాక్ట్ అయింది. సో లాస్ట్ టైం ఇదే పాయింట్ నుంచి మనము 22,000 CE మనం ట్రేడ్ చేసాము, మీకు గుర్తుందో లేదో. సో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర మార్కెట్ వచ్చింది. సో ఈ లెవెల్స్ కిందికి వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్స్ అంటే అట్లీస్ట్ మార్కెట్ 21,850 బిలో మార్కెట్ వెళ్తే ఇక్కడ మనం PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ 21,600 500 వరకు మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ 22,100 లెవెల్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు మీరు CE సైడ్లో ట్రై చేయవచ్చు అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా OI డేటా మనం చూస్తే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఓపెన్ అయితే ఒకవేళ మార్కెట్ రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది, రికవరీ చేయడానికి ట్రై చేసి అరౌండ్ 21,950 కానీ అండ్ 22,000 లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ మీరు PE సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అట్లీస్ట్ మార్కెట్లో మీరు పాజిటివ్ ఎప్పుడు అవ్వాలంటే రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 22,100 పైన మార్కెట్ వెళ్తే అప్పుడు మీరు CE సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్పటి వరకు చేయకండి, ఎందుకంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్స్ దగ్గర అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్లో ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర కూడా ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. అండ్ సపోర్ట్స్ ఏదైతే ఉందో జోన్ కింద మార్కెట్ ఉంటే ఈ జోన్ వచ్చేసి రెసిస్టెన్స్ లేక కన్వర్ట్ అవుతుంది అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది 21,800 బిలో ఉందనుకోండి, సో మార్కెట్ 21,600 500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్దర్ డేస్లో ఇంకా డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కింద ఉంటే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇవాళ మార్కెట్ అయితే చాలా సడన్ ఫాల్, ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేయడానికి ట్రై చేసి అండ్ సడన్గా ఫాల్ అయింది అండ్ తర్వాత మార్కెట్ ఈవెన్ రీటెస్ట్ కూడా చేయడానికి రాలేదు, ఇక్కడ మార్కెట్ కంప్లీట్లీ డౌన్ సైడ్ వచ్చేసింది అండ్ కంప్లీట్లీ డౌన్ ట్రెండ్ ఉండే వాళ్ళ మొత్తం కూడా. సో అండ్ రేపు కూడా మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అండ్ మార్కెట్ వచ్చేసి రేపు ఈ లెవెల్స్ కింద ఉన్నా సరే PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, అరౌండ్ 22,000 లెవెల్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం, పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్. అండ్ కాల్ సైడ్ చూస్తే హ్యూజ్ కాల్ రైటింగ్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే హ్యూజ్ కాల్ రైటింగ్ అంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి అప్పర్ సైడ్లో యాడ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ కాల్ రైటింగ్ ఉంది. అండ్ పుట్ సైడ్ చూసారనుకోండి, ఇక్కడ మనకి డేటా అంతా కూడా అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది, అంటే సపోర్ట్స్ అనేది వీక్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ 21,900 సపోర్ట్ వీక్ ఉంది అండ్ 21,800 కూడా సపోర్ట్ వీక్ ఉంది. అండ్ రేపు మార్కెట్ 21,900 బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. ఓకేనా. సో ఇవాళ ఒక కన్ఫర్మ్
కన్ఫర్మేషన్ మార్కెట్ రిజెక్ట్ చేసి కనిపించింది. రేపు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి మార్కెట్ ట్రెండ్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లాంగ్ టైం నుంచి మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ని సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది నిఫ్టీ. సో అక్కడ మనకి రిజెక్షన్స్ అనేది కనిపిస్తున్నాయి నిఫ్టీలో చూసినట్టయితే. సో ఆ లెవెల్స్ కింద ఉందనుకోండి మార్కెట్ 21,000 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి నాకు. సో ఇక 21,800 బిలో మార్కెట్ ఉందనుకోండి మార్కెట్ 21,000 వరకు రావచ్చు. ఒక 800 పాయింట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 46,000 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 1,38,000 అండ్ ఇక్కడ 1,859. సో చాలా డేటా అనేది ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాల్ సైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే కంప్లీట్లీ కాల్ సైడ్ కాల్ రేటింగ్ ఎక్కువగా ఉంది. ఈవెన్ 46,500 రెసిస్టెన్స్, 46,000 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో చూసారనుకోండి 45,500 సపోర్ట్ అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర మైనస్లో ఉంది, అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా డేటా ఏం చూపిస్తుంది అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ షో చేస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బోత్ ఆర్ బేరిష్ ఉన్నాయి. సో రేపు కూడా మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా అండి. ఓకేనా. అండ్ ఓవర్ నైట్ మీటింగ్ కూడా ఉంది, FOMC మీటింగ్. సో US, సో దాని మీద కూడా ఫోకస్ చేయండి కొద్దిగా. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఈవెంట్ పోస్ట్ చేస్తాను మీకు ఉంది అని చెప్పి. సో ఓవర్ నైట్ వస్తుంది. సో నేను అది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నో నెగిటివ్లోనే ఉంది అండ్ S&P 500 స్లైట్లీ పాజిటివ్, నాస్డాక్ స్లైట్లీ పాజిటివ్ షో చేస్తుంది. బట్ డౌ జోన్స్ వచ్చేసి నెగిటివ్లో షో చేస్తుంది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది నెగిటివ్లో ఉందనుకోండి రేపు మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఏషియన్ మార్కెట్స్ మనం గిఫ్ట్ నిఫ్టీ చూసినట్టయితే 332 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1.52% నెగిటివ్ షో చేస్తుంది. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సాంగ్ కూడా నెగిటివ్లో ఉంది అండ్ నికీ కూడా నెగిటివ్లో ఉంది. ఓవరాల్గా అన్ని మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్ సెంటిమెంట్ షో చేస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఓవర్ నైట్ US మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయనుకోండి రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ రికవరీ చేయలేదనుకోండి రేపు మార్కెట్లో మళ్ళీ ఇంకా ట్రెండ్ బేరిష్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకేనా. సో ఇది యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మీకు అనాలిసిస్ అయితే క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.